నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ నవత. కొన్నిసార్లు కొన్ని కథలు పాతవే అయినా అవి సృష్టించిన సంచలన నేపథ్యంలో ప్రస్తుత కాలంలో అవి చూపిస్తున్న ప్రభావం దృష్ట్యా వాటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది ఫిబ్రవరి 2023 కేరళ వ్యాప్తంగా ఒక పెద్ద వార్త సంచలనం సృష్టించింది. ఎర్నాకుళం జిల్లాలోని ఒక ప్రభావవంతమైన చర్చికి చెందిన ప్రబోధకుణ్ణి అంటే ప్రీస్ట్ పోలీసులు ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆధ్యాత్మిక బోధన చేస్తాననే నెపంతో ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమెకు సంబంధించిన ప్రైవేటు వీడియోలను ప్రతి చోట వ్యాప్తి చేసినందుకు ఈ అరెస్ట్ జరిగింది. పైకి ఇది ఒక సువార్తకుడు చేసిన నీచమైన పనిగా కనిపించినప్పటికీ అంతటి పేరున్న చర్చికి చెందిన వ్యక్తి కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కేరళలోని మలంకర మార్తోమ్ సిరియాన్ చర్చ్, దీని గురించి మీరు విన్నారా? కేరళలోని పతనంతిట్ట జిల్లా మరామన్ వద్ద ప్రతి ఏటా ఆధ్యాత్మిక సదస్సు పేరుతో మరామన్ కన్వెన్షన్ ను నిర్వహించే ఈ చర్చికి ప్రపంచవ్యాప్తంగా సభ్యులున్నారు. ఇంతటి ఖ్యాతి గల చర్చికి చెందిన ప్రీస్ట్ ఇంతటి దారుణానికి ఒడిగొట్టి పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి జైల్లో పడేసినప్పటికీ చర్చి యంత్రాంగం అతడిని శిక్షించడానికి బదులు పరోక్షంగా రక్షించడానికి ప్రయత్నించడం ఇక్కడ గమనార్హం. మత బోధనల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు చాలా ఏళ్ల క్రితమే ఒక స్థానిక ఆన్లైన్ ఛానల్ పాస్టర్ పనవీల పుత్తన్వీడు సాజీ థామస్ యొక్క అనైతిక సంబంధాల గురించి నివేదించింది. అతను ఎక్కడికి వెళ్ళినా లైంగిక వివాదాలు అతడిని వెంబడించేవి. ఈ విషయం చర్చికి కూడా తెలుసు. అయినప్పటికీ చర్చ్ అతనిపై ఎన్నడూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ సమయంలోనే తన భర్త నుండి విడిపోయిన ఒక మహిళ అతనికి పరిచయమైంది. ఆమె కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానని, ఆమెను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తానని నమ్మబలికాడు. కానీ ఆమె సమస్యలను పరిష్కరించడానికి బదులుగా అతను ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెకు తెలియకుండానే ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రహస్యంగా రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆమె ఆ నైతిక సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించినప్పుడు ఆమె ఫోటోలను బయట పెడతానని బెదిరించాడు. చివరికి ఆమె పనిచేసే కంపెనీ వాట్సాప్ గ్రూపులో ఆమె వ్యక్తిగత ఫోటోలను షేర్ చేశాడని కూడా ఆరోపణలున్నాయి. ఆ వేధింపులను భరించలేకపోయిన ఆ మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నించిన పాస్టర్ సాజీ థామస్ను ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ విజయశంకర్ నేతృత్వంలోని బృందం నార్త్ రైల్వే స్టేషన్ ఆవరణలో అదుపులోనికి తీసుకుని ఈడ్చుకుంటూ వెళ్ళింది. అనంతరం అతడిని జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం కక్కనాడ్ జిల్లా జైలుకు తరలించారు. శిక్షించాల్సింది పోయి రక్షిస్తున్న చర్చ్ అసలు అర్థం కావట్లే. కామాంధకుడైన సువార్తకుడి అనైతిక ప్రవర్తన కారణంగా చర్చ్ 2021లోనే అతన్ని సస్పెండ్ చేసింది. అయితే ఆ సస్పెన్షన్ కాలంలోనే అతను ఆ మహిళపై ఆకృత్యానికి పాల్పడ్డాడు. ఇలాంటి అత్యాచారాలకు పాల్పడే ఈ బోధకులను రక్షించే వింత అలవాటు క్రైస్తవ చర్చీలకు ఉంది. సాజీ థామస్ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. అతను తప్పు చేసినప్పటికీ అతనిపై ఉన్న సస్పెన్షన్ని ఉపసంహరించుకొని చర్చి సెమినార్లోనే అతడిని కొనసాగించారు. పాస్టర్లు చేసే తప్పులను కప్పిపుచ్చడానికి చర్చి అన్ని రకాల ఎత్తుగడలను ఉపయోగిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. సస్పెన్షన్ కాలంలో కూడా థామస్ తప్పులు చేసినప్పటికీ మార్తోమా చర్చ్ రహస్యంగా అతడిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఈ చర్య నేరస్తుడు మరిన్ని నేరాలు చేయడానికి మార్గం సుగమం చేసినట్లయింది. మార్తోమా చర్చ్, మార్మన్ కన్వెన్షన్ మరియు పాస్టర్ సాజీ సుమారు 10 లక్షల మంది అనుచరులు ఉన్న మార్తోమా సిరియన్ చర్చ్ యొక్క మిషనరీ విభాగం. మార్తోమా సువార్తీకరణ సంఘం ప్రతి సంవత్సరం పతనంతిట్ట జిల్లాలోని కొంజెచ్చెరి సమీపంలో ఉన్న పంపా నదీ తీరాన మారామన్ కన్వెన్షన్ను నిర్వహిస్తుంది. అక్కడ భారీ టెంట్లు వేసి ఆధ్యాత్మిక పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ భారీ స్థాయిలో మత మార్పిడులు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది వివాదాస్పదమైన ఈ కన్వెన్షన్ ఫిబ్రవరి 13 నుంచి 20 మధ్య జరగనుంది. నిందితుడైన సువార్తికుడు సాజీ థామస్ ఆ మహిళను ఈ మ్యార్మాన్ కన్వెన్షన్లోనే కలిసి ఆధ్యాత్మికత పేరుతో ఆమెను తన ఉచ్చులోకి లాగాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాజీ థామస్ కేసు అనేది కేవలం ఒక నేరపూరిత చర్య మాత్రమే కాదు, ఆధ్యాత్మికత ముసుగులో జరుగుతున్న అనైతిక కార్యకలాపాలకు ఇది ఒక నిదర్శనం. ఒకవైపు మత మార్పిడుల కోసం సామాజిక సేవ మరియు మత బోధనల పేరిట సదస్సులు నిర్వహిస్తూనే మరోవైపు చర్చి గోడల మధ్య లైంగిక వేధింపుల వంటి ఆకృత్యాల ద్వారా సమాజాన్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఇక ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు విన్న తర్వాత ఇలాంటివి మళ్ళీ ఒక్కసారి
అంటే ఎలా ఉంటాయి అక్కడ పరిస్థితులు అనేది గుర్తు చేయాలనే నేపథ్యంలో ఈ వీడియో చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏందండి? లక్షల మంది ఉన్నారు జాతీయవాదులు. మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉన్నాయి? ఒక్కొక్క ఛానల్ది 15,000, 1900. అరే ఒక సబ్స్క్రిప్షన్ చేస్తే పోయేదేం లేదు కదా, వెంటనే చేసేయండి. అట్లాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఇంకెట్లాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది, ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆర్థికంగా మస్తు పోరాటం చేస్తున్న ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అంతా ఇంత పోరాటం కాదు. ఈ పోరాటానికి మెయిన్ బలమే మీరు. ఆ బలానికి తోడు కొంత ఆర్థికంగా సహాయం కూడా చేసిండ్రనుకో ఇంకా గట్టిగా కొట్లాడతా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.